ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానం తెలుసుకుందామండి. అలాగే వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21న చేసుకోవాలా, ఆగస్టు 28న చేసుకోవాలా అని చెప్పేసి చాలామందికి అయితే చాలా పెద్ద డౌట్ అనేది ఉందన్నమాట. ఈ వీడియోలో ఆ డౌట్ని పూర్తిగా క్లారిఫై చేసుకుందాము. ఏ రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేది మహిళలందరూ జరుపుకోవాలి అని. మరి ఈ రోజుల్లో వరలక్ష్మి వ్రతం ఆడంబరాలకు పోయి శక్తికి మించి మరి చాలామంది మహిళలు అయితే చేయాలని చెప్పేసి ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారండి. ఎందుకంటే మరి ఫోన్ ఆన్ చేస్తే యూట్యూబ్ వీడియోలో వచ్చేవే అవన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతంలో భక్తి శ్రద్ధలు పోయి మరి చాలా రకాల అంశాలన్నీ చోటు చేసుకున్నాయి. అలా కాకుండా కోరిన కోరికలు తీర్చే అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు. మన యందు భక్తి శ్రద్ధ శుచి శుభ్రతతోటి మనస్ఫూర్తిగా పూజిస్తే అమ్మ కనుకరిస్తుందండి. మరి మన కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఎంతో నిష్టగా ఈ పూజనైతే చేసుకుంటూ ఉంటారు. మరి మన వంశాచారం ప్రకారం మన పూర్వీకుల నుంచి మనం వ్రతం ఏ విధంగా ఆచరిస్తున్నామో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక్కొక్క నియమము, ఒక్కొక్క ఆచారము, ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుందన్నమాట. మీ పూర్వీకుల నుంచి, మీ అత్తగారి నుంచి ఈ పూజా విధానం తరతరాలుగా ఏ విధంగా చేసుకుంటున్నారో అదే విధంగా పూజ చేసుకోవటం చాలా ఉత్తమమైనది. అంతేకాని హంగులకి, ఆర్భాటాలకి, ఆడంబరాలకి పోయి లేనివన్నీ కొత్త కొత్తవి చేయటం అంత శ్రేయస్కరమైతే కాదు. మరి ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం పూర్తి విధానం తెలుసుకుందాము. తప్పకుండా ఛానల్ని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఆగస్టు 21న 2వ శ్రావణ శుక్రవారం వచ్చింది. సాధారణంగా శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు చేస్తారు. 2026 సంవత్సరంలో పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 ప్రారంభమై ఆగస్టు 28 9:48 ముగుస్తుంది. ఎవరైనా కూడా మే విలువను బట్టి 3వ వారం కానీ 4వ వారం కానీ చేసుకోవచ్చు. తమ కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా కూడా ఐశ్వర్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు పూర్తి వివరాలను క్లారిటీగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు, ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళకు చిన్న చిన్న డౌట్స్ అనేవి సాధారణంగా ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేసుకుందాము. అలాగే పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందే ఇల్లంతా ముఖ్యంగా శుభ్రపరచుకోవాలి. ఎక్కడా కూడా బూజు లేకుండా ఇల్లు అనేది నీట్గా చేసుకోవాలి. అలాగే కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి. బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమీ లేకుండా ఇల్లంతా మంచిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక 3 విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. అందులో ముఖ్యంగా మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలండి. అక్కడ ఎలాంటి దుమ్ము లేకుండా పరిశుభ్రంగా మెయిన్ డోర్ని గుమ్మం దగ్గర క్లీన్ చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు. ఫ్రిడ్జుల్లో లేకపోతే ఎండు రొయ్యలు కానివ్వండి, ఎండు చేపలు కానివ్వండి, ఇలాంటివి అనేవి ఉంచుకుంటూ ఉంటారు. ఇలాంటివి మీరు శ్రావణ మాసం వస్తుంది అనగానే వాటిని పూర్తిగా మీరు అవక ఉట్టేసుకోవాలన్నమాట. మనం పూజ చేసే ప్రాంతంలో కానీ పూజా మందిరం దగ్గర కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయం కంటే ముందుగానే మహిళలు నిద్రలేచి తలంటు స్నానం చేయడం మంచిది. తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితోటి అష్టాదళ పద్మం ముగ్గు వేసి కుంకుమ పసుపుతో పూలతోటి అలంకరించుకోవాలి. ఈ వ్రతం చేసేవాళ్ళు తమ తాహతకు బట్టి మంచిగా కొత్త వస్త్రాలు ధరించుకుంటే మంచిది. పట్టు వస్త్రాలు అయితే మంచివండి. అందరికీ కూడా మరి పెళ్లి చీర అనేది ఉంటుంది కదా, మనలో అందరికీ పెళ్లి చీర అనేది ఉంటుంది. పూర్వము ఈ పెళ్లి చీరని ఎంతో నిష్టగా జాగ్రత్తగా దాచుకుని ఆ పెళ్లి చీర మీద ఎలాంటి నాన్ వెజ్ భోజనాలు చేయటం కానీ అవన్నీ చేసేవారు కాదండి. ఈ చీరని ఎప్పుడు వ్రతాలు చేసినా పూజలు చేసినా కానీ దాన్నే వాళ్ళు ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పటి రోజుల్లో అట్లా ఎవరూ చేయట్లేదు. కానీ మన పెళ్లి చీరతోటి మనం ఇలా వరలక్ష్మి వ్రతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ చేసుకుంటే చాలా మంచిదన్నమాట.
మనకి పెళ్లి జరిగినప్పుడు మన దగ్గర పెళ్లి చీర అనేది సాధారణంగా అందరి దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ చీర కట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత అమ్మవారికి వ్రతం చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తర్వాత మనం నిత్య పూజ చేసే ఏ దేవుడి మందిరంలో చూసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాతే వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కర్లేదు. సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆచరించవచ్చు. కొత్తగా పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ అమ్మగారి సహాయం కానీ మీ అత్తగారి సహాయం కానీ మీరు తీసుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకునేవారో అదే విధంగా మీరు పూజ చేసుకోవటం మంచిది. పెళ్లి కాని వాళ్ళు కూడా వ్రతం చేసుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టుకోవాలనుకునే వాళ్ళు ముందు రోజు అలంకరించుకొని పెట్టుకోవచ్చు. అలంకరించి ఫోటో కూడా పెట్టుకోవచ్చండి. పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అవసరం లేదు. మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా పీఠంలో నేల మీద పెట్టకముందే అష్టాదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అమ్మవారు తామర పువ్వులో ఉంటారు కాబట్టి అందుకే పద్మం ముగ్గు వేయాలి. పద్మ ముగ్గు వేసుకుని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పద్మ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకునేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలి. అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి. విగ్రహం పెట్టి డైరెక్ట్గా పెట్టకూడదండి. కింద బియ్యం పోసుకొని పీఠం పైన బియ్యం పోసిన తర్వాత తమలపాకులు ఉంచుకొని తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని అక్షంతలు వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. నారాయణ జోడి ఫోటో కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టి పూజించాలండి. కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే పెద్ద పీట పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి చెంబుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయిన్ వేసి అందులో చక్కగా కొన్ని పూలు కూడా వేసి పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని మామిడాకుల నుంచి ఆ మామిడాకుల పైన పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయను ఉంచుకోవాలి. ఈ వ్రతంలో కలశాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోనికి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు. కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు. కొంతమంది విగ్రహం తయారు చేసుకుని పూజ చేస్తారు. కానీ అమ్మవారి విగ్రహానికి కానీ సరైన దేనికైనా మరి మనం పూజ చేసుకోవచ్చు. అన్నీ సిద్ధంగా చేసుకున్న తర్వాత ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో ఉంచుకోవాలి. ముందుగా దీపాన్ని వెలిగించి పూజ ప్రారంభించాలి. ఈరోజు పూజలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది. దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. దారం బంతిని తీసుకుని 9 దారపోగులు ముడులు వేసుకుంటూ ఒక్కో ముడికి ఒక్కొక్క మంత్రం చదువుకోవాలి. వరలక్ష్మి వ్రతం బుక్లో ఉంటాయండి. ఈ ఒక్కొక్క నామాన్ని చదువుతూ 9 ముడులు వేసి మధ్య మధ్యలో పుష్పాన్ని ఉంచి చేతికి కట్టుకునే ఈ తోరం తయారు చేసుకుని పూజలో పెట్టుకోవాలి. అలాగే మనం ఎంతమందికి అయితే వాయనం ఇస్తున్నామో అనుకుంటున్నామో అంతమందికి కూడా ఈ తోరం రెడీ చేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. వ్రతకల్పం బుక్లో మీకు తోర పూజ అని వస్తుంది కదా, అప్పుడు ఆ తోరంకి పూజ చేసి ముందుగా వ్రతం చేసే వాళ్ళతో కట్టుకుని తర్వాత చివరిలో వాయనం ఇచ్చి వాళ్ళకి కట్టాలి. ఇలా పూజను ప్రారంభించి నారాయణుని ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృత స్నానం సమర్పయామి అని ఉత్తరేండితో నీళ్లు తీసుకుని చూపించి పక్కన ఉన్న ప్లేట్లో వదిలిపెట్టాలి. అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర ఉన్న ఏదైనా జ్యువెలరీ ఏదైనా ఉంటే సరే అమ్మవారికి వేసుకోవచ్చు. అంటే చాలామంది ఈ వరలక్ష్మి వ్రతానికి కొంచెమైనా రూపు కొనుక్కోవటం కొంచెం బంగారం కొనుక్కోవటం ఆనవాయితీ కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని అమ్మవారికి ఆభరణాన్ని ధరించాలి. కలశానికి వేసి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు పుట్ట నిండా పువ్వులు పెడితే చాలా ఇష్టం. వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలి. అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోండి, చాలా మంచిది. అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలి. అక్షింతలు పూలతో నారాయణుడికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన వచ్చే జాజి పూలు కానీ మల్లెపూలు కానీ లేదా ఎర్రటి అక్షింతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారి అష్టోత్తరంలో వాడచ్చు. ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రతకల్పం బుక్కులో వస్త్రం సమర్పయామని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా చీర జాకెట్టు మరి 1 డజను గాజులు తాంబూలం
పసుపు, కుంకుమ, దువ్వెన, అద్దం, పౌడర్తో పాటు ఆడవారికి అలంకారానికి అవసరమై ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువుని పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆమెకు చీరం వాయనంగా ఇస్తే చాలా మంచిది. లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరను అమ్మ ఇచ్చిన వాయనంగా అనుకొని మనమే తీసుకోవచ్చు. అలాగే అమ్మవారికి 9 రకాలు కానీ 5 రకాలు కానీ ఎన్నైనా సరే నైవేద్యాలు సమర్పించుకోవచ్చు. అలాగే అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు ఎన్నైనా అందులో క్షీరాన్నము, పులిహోర, బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పిండి వంటలతో పాటు పండ్లు, పండ్ల రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఎవరి స్తోమతను బట్టి, ఎవరి ఓపికను బట్టి వాళ్ళు సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా ద్రాక్ష రసం, దానిమ్మ రసం రెండూ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అలాగే అమ్మవారికి చలిమిడి, వడపప్పు, బెల్లం పానకం వంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం. పూజలో మనం ఎంతమందికి వాయనం ఇస్తున్నామో అవన్నీ కూడా ముందుగానే ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకుని పూజలో ఉంచాలి. వాయనంలో ముఖ్యంగా ఉండవలసినవి ఒక జాకెట్ ముక్క, లేదంటే మీ స్తోమతను బట్టి చీర కానీ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఆకు, వక్క, అరటిపళ్ళు, శనగలతో పాటు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు ముత్తైదులకు వాయనంగా సమర్పించుకోవచ్చు. శనగల్ని వాయనంలో ఇవ్వటం వల్ల కొంతమందికి దోషాలనేవి తొలగిపోతాయని అనుకుంటారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు కూడా ఇస్తారు. అమ్మవారికి ధూప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతి ఇవ్వాలి. ఈ వ్రతం ఉపవాసం ఉండి ఆచరించాలి. వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఒక పూట భోజనం చేసి ఉదయం రాత్రికి టిఫిన్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకుండా మహిళలు నేలపైన నిద్రిస్తే చాలా మంచిది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కింద పడుకోలేరు కాబట్టి మంచం పైన పడుకోవచ్చు. ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మీ భర్త పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. తర్వాత మనం ఉపవాసం చెల్లించాలి. అప్పుడు భోజనం చేయాలండి. మిగిలిన వాయినాలు తర్వాత అయినా సాయంత్రం అయినా మీరు ఇచ్చుకోవచ్చు. ముత్తైదులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి గంధము, కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి చేసుకునే పూజా విధానం మీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నానండి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ మాత్రే నమః.